ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలోని ఆదిపర్వంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నివర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. వైనతేయుడు తండ్రి ఆజ్ఞను, కశ్యప ప్రజాపతి ఆయన అనుజ్ఞను అనుసరించి నిష్పురుష పర్వతాన్ని చేరుకుని తన ముఖంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి రౌహిణ వృక్షము యొక్క శాఖను, కొమ్మను ఆ నిష్పురుష పర్వతం మీద విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే అది నిర్జనమైనటువంటి ప్రదేశం, ఎవరికి అపకారం జరగదు కాబట్టి తండ్రి అనుమతి తీసుకుని జీవులు లేనటువంటి ప్రదేశం తెలుపమని కోరితే అప్పుడు కశ్యప ప్రజాపతి చెప్పాడు, నిష్పురుష పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళి నీవు ఈ కొమ్మని విడిచిపెట్టమన్నాడు. వాలఖిల్యాది మహర్షులందరూ కూడా
కశ్యప ప్రజాపతి చేసినటువంటి ప్రార్థనను అనుసరించి ఆ కొమ్మన వేలాడటం మానేసి అక్కడి నుంచి బయలుదేరి వేరే చోటికి వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవటానికి. తదనుగుణంగా వైనతేయుడు ఆ నిష్పురుష పర్వతం మీద గజకచ్చపములను ఆహారంగా స్వీకరించాడు. పెద్ద ఏనుగును అలాగే తాబేలును స్వీకరించి ఇంకా మాతృదాస్యాన్ని పోగొట్టడం కోసం, తల్లి రుణం తీర్చుకోవటం కోసం, కద్రువ దగ్గర దాస్యం చేస్తున్నటువంటి తన తల్లి వినతకు స్వాతంత్ర్యాన్ని ఇప్పించటం కోసం సర్పములు కోరిన కోరిక ప్రకారం దాస్య నివృత్తికి ఏం చేయాలి అంటే స్వర్గం నుంచి అమృతం తీసుకురమ్మని కోరారు సర్పాలు. ఆ స్వర్గలోకానికి బయలుదేరి వెడుతున్నాడు వైనతేయుడు. ఎప్పుడైతే ఈయన బయలుదేరి వెడుతున్నాడో ఆ దేవలోకంలో అంతా కూడా అలజడులు మొదలైనవి. ఎన్నో రకములైనటువంటి అపశకునములన్నీ కూడా దేవతలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ అపశకునముల యొక్క వర్ణన వ్యాసమహర్షి చక్కగా వర్ణించారు. మేమే గొప్ప పరాక్రమవంతులము అని ఒకానొక సందర్భంలో దేవతలకు కూడా అహంకారం కలుగుతూ ఉంటుంది. ఆ దేవేంద్రునకు కలిగినటువంటి అహంకారం వల్ల ఆయన వాలఖిల్య మహర్షుల చేత శాపాన్ని పొంది ఉన్నాడు. ఆ వృత్తాంతం మనకు త్వరలోనే వస్తుంది. ఆ వాలఖిల్య మహర్షుల శాప ప్రభావం చేతనే ఈనాడు గరుత్మంతుని చేతిలో దేవతలకు పరాభవం జరగబోతూ ఉన్నది. ఆ వైనతేయుడు అక్కడి నుంచి బయలుదేరంగానే ఇంద్రస్య వజ్రం దయితం ప్రజజ్వాల భయాత్తతః సధూమాన్యపతత్ సార్చి దివోల్కా నభసశ్చ్యుత. దేవేంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధము చాలా భయంకరమైనది. ఎంతోమంది రాక్షసుల్ని సంహరించినటువంటిది ఆ ఆయుధం. అటువంటి ఆయుధం కూడా వైనతేయుడు అమరలోకానికి బయలుదేరిన వెంటనే దానికి ఉన్నటువంటి శక్తి కాస్త తగ్గిపోయి భయంతో కూడినటువంటి అగ్నిజ్వాలలు ఆ వజ్రాయుధం నుంచి బయటికి వెడలుతూ ఉన్నాయి. ఇదేమిటి వజ్రాయుధం నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయని చెప్పి ఇంద్రుడు కూడా భయకంపితుడయ్యాడు. నన్ను జయించేటువంటి శత్రువులు ఎవరూ లేరు కదా, నేను ముల్లోకాలని పరిపాలించేవాణ్ణి కదా, ఏమిటి విపరీతమైనటువంటి ప్రకృతిలో జరిగేటువంటి అలజడి అని చెప్పి దేవేంద్రుడు భయపడుతూ ఉన్నాడు. సధూమాన్యపతత్సార్చి దివోల్కా నభసశ్చ్యుత. ఆకాశం నుంచి పొగతో కూడినటువంటి ఉల్కలు పడ్డాయి. నిప్పురవ్వలు ఆకాశం నుంచి పడుతూ ఉన్నాయి ఆ స్వర్గలోకంలో. ఈ నిప్పురవ్వలతో కూడినటువంటి వర్షాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. ఏమిటి విపరీతమని ఇంద్రాది దేవతలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. తథా వసూనాం రుద్రాణామాదిత్యానాంచ సర్వశః సాధ్యానాం మరుతాంచైవ ఏ చాన్యే దేవతాగణాః. దేవతలలో ఎన్నో భేదములున్నాయి. ఈ లోకాన్ని రక్షించటం కోసం అనేక స్వరూపాలతో దేవతలు నిరంతరము కూడా కృషి చేస్తూ ఉంటారు. అటువంటి దేవతా స్వరూపములు, అప్రతిహతమైనటువంటి తేజస్సు కలిగిన, పరాక్రమం కలిగిన దేవతలందరికీ కూడా భయం వేస్తూ ఉన్నది. ఎవరా దేవతలంటే ద్వాదశాదిత్యులు, 12 మంది ఆదిత్యులు. ధాతామిత్రో అర్యమా రుద్ర వరుణో సూర్య ఏవచ భగో వివస్వాన్ పూషాచ సవితా దశమస్మృతః ఏకాదశస్తథాత్వష్ట విష్ణుర్ద్వాదశ ఉచ్యతే. విష్ణువు, మిత్రుడు, అర్యమ, రుద్రుడు, వరుణుడు, సూర్యుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, అదేవిధంగా త్వష్ట విష్ణువు అనే పేరు కలిగినటువంటి 12 మంది ద్వాదశాదిత్యులు. ఈ పేర్లు కల్పభేదములను బట్టి మారుతూ ఉంటాయి. మనకు విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడినటువంటి ఈ 12 మంది ఆదిత్యుల పేర్లు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ 12 మంది కూడా గరుత్మంతునకు భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా రుద్రులు, ఏకాదశ రుద్రులు ఉన్నారు. అజైకపాత్ అహిర్బుధ్నో విరూపాక్ష సురేశ్వర జయంతో బహురూపశ్చ త్ర్యంబకోప్యపరాజిత వైవస్వతశ్చ సావిత్ర హరో రుద్రా ఇతి స్మృతా. 11 మంది ఏకాదశ రుద్రులు ఉన్నారు. అజైకపాత్, అహిర్బుధ్నుడు, విరూపాక్షుడు, సురేశ్వరుడు, జయంతుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వైవస్వతుడు, సావిత్రుడు, హరుడు అనే పేరు కలిగిన
11 మంది ఏకాదశ రుద్రులు కూడా ఏమిటి విపరీతం వస్తోంది, మనమంతా లోకాన్ని రక్షించడానికి ఏర్పాటు చేయబడితే మనకే ఒక ఉద్విగ్నత ఏర్పడుతూ ఉన్నది, ఎక్కడి నుంచి వస్తోంది అని వాళ్ళు భయకంపితులయ్యారు. అలాగే అష్టవశువులు ఉన్నారు, వాళ్ళు కూడా భయపడుతున్నారు. ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో నలహ ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టావితి స్మృతాః. ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనే పేర్లు కలిగినటువంటి అష్టవసువులు కూడా భయకంపితులవుతున్నారు. ఇన్ని మాటలు ఎందుకు? సాధ్యులు, సప్తమరుత్తులు ఎవరైతే దేవతా భాగములు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవేంద్రునితో సహా అందరూ భయపడుతూ ఉన్నారు. వాళ్ళ ఆయుధాలన్నీ కూడా పనిచేయడం మానేసినాయి. ఎందువల్లంటే గరుత్మంతుడంటే సామాన్యుడైనటువంటి వాడు కాదు. మనకు పురాణాల్లో చాలా చోట్ల ఆయన యొక్క మహిమ గురించి వర్ణింపబడింది. బ్రహ్మవైవర్త పురాణంలో అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ హోమాన్ని ఎక్కడ చేస్తారు అంటే గరుత్మంతుని ఆకృతిలో యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేసి అక్కడ యజ్ఞం చేస్తారు. అశ్వమేధ యాగం ఇష్టకాభిస్థితో వేది తతస్తు కుశలైర్ద్విజై అధస్తాత్ ప్రాంగ్ముఖాస్తీర్ణ పక్షస్య గరుడాకృతే. గరుత్మంతుని ఆకృతిలో యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేసి తూర్పు ముఖంగా అక్కడ యజ్ఞం చేస్తారు. అంత గొప్ప వైశిష్ట్యం ఉన్నది ఆ గరుత్మంతునకు. అదేవిధంగా సంతానం కోసం వైనతేయ ఇష్టి అని ఒక ఇష్టి ఉంది. కామ్యకర్మలు ఏదైనా కోరికలు మనకు జరగాలి అంటే ఇష్టులు చేస్తూ ఉంటారు. ఆ ఇష్టి చేసినప్పుడు అందులో సంతానం కోసం వైనతేయ ఇష్టి అనే పేరు కలిగినటువంటి ఒక ఇష్టి ఉన్నదని శ్రీమన్నారాయణ సంహితలో మనకు వర్ణింపబడి ఉన్నది. వైనతేయాభిదంతు ఇష్టిమేకం సాంప్రతం యత్కృత్వా యజ్ఞకర్తాచ తత్సహాయ సంజ్ఞకాః శీఘ్రం విందతి అభీష్టార్థాన్ ప్రాప్నువంతి సుతాన్ ధ్రువం. ఆ వైనతేయ ఇష్టి చేసినట్లయితే సంతానాన్ని పొందుతారు అని శ్రీమన్నారాయణ సంహితలో వర్ణింపబడింది. అంతేకాదు భయంకరమైనటువంటి రాక్షసుల్ని సంహరించాలంటే శ్రీమన్నారాయణమూర్తికి సహకరించేటువంటి వాహనం ఎవరంటే గరుత్మంతుడే. మనకు మత్స్యపురాణంలో కాలనేమి అనేటువంటి రాక్షసుని గురించి వర్ణింపబడింది. ఆ కాలనేమి అనేటువంటి వాడు 1000 చేతులు కలిగిన వాడు, 1000 శిరస్సులు కలిగిన వాడు. ఆ కాలనేమే కంసుడిగా జన్మించాడు. వాడు రాక్షసులందరినీ తీసుకుని వచ్చి దేవతలతో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా భయకంపితుల్ని చేస్తూ ఉంటే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడిని తెలుసుకున్నాడు. ఆ గరుత్మంతుడు వచ్చాడు. విమృశ్య సుర సంక్షేభం వైనతేయం సమాహ్వయతు. ఆ వైనతేయుడు ఎప్పుడొచ్చాడో ఆ వైనతేయుని యొక్క రెక్కల ధాటికి అసురులంతా కూడా చెల్లాచెదరైపోయారు. అటువంటి దారుణమైనటువంటి యుద్ధాల్లో ఆ శ్రీమన్నారాయణమూర్తికి వాహనంగా సహకరించేటువంటి వాడు గరుత్మంతుడే. అలాగే నరకాసురుణ్ణి వధించడానికి సత్యభామతో పాటు బయలుదేరి వెళ్ళినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకు సంస్కృతంలో చెప్పబడి ఉంది. గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళినట్లుగా వర్ణింపబడి ఉన్నది. ఇలా ఒక చోట కాదు, అన్ని చోట్ల కూడా ఆ గరుత్మంతుని యొక్క గొప్పతనం వర్ణింపబడింది. అటువంటి గరుత్మంతుడు వస్తున్నాడు. ఇక్కడ దేవతలకు పట్టినటువంటి దారుణమైన స్థితి ఏమిటి అంటే మేమే గొప్పవాళ్లము అని అహంకరించటం వల్ల వాళ్ళు ఈ పరాభవం అనుభవించవలసి ఉన్నది. అదొకటే కాకుండా వైనతేయుని యొక్క సంకల్పం కూడా చాలా గొప్పది. ఎందువల్లంటే మనం తీర్చుకోలేని రుణములు, తల్లి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. మొదటి గురువు తల్లి. అటువంటి తల్లి యొక్క కోరిక మేరకు ఆవిడ కష్టాన్ని చూసి చలించిపోయి ఆమెను రక్షించాలి అనేటువంటి సంకల్పంతో వస్తున్నాడు. కాబట్టి అతని పరాక్రమం అనేది సత్య సంకల్పంతో కూడి ఉన్నది. కాబట్టి దేవతలందరూ కూడా భయపడుతున్నారు. మనం చేసేటువంటి పనిలో సంకల్పంలో గనక ధర్మం ఉన్నట్లయితే ఆ ధర్మ మార్గాన్ని చూచి ఎవరైనా కూడా వెనకడుగు వేస్తారు. అలా కాకుండా మనం కుత్సితమైనటువంటి ఆలోచనలు చేసి అటువంటి సంకల్పాలు పెట్టుకుని ఉన్నట్లయితే దానికి ఎవరూ భయపడరు, ఎవరూ సహకరించరు. కాబట్టి ఇక్కడ వైనతేయుని యొక్క సంకల్పం ఏంటంటే మాతృదాస్య విముక్తి అనేది గొప్ప సంకల్పము. దానికి దేవతలు కూడా భయపడి తీరవలసిందే. అందువల్లే దేవతల యొక్క ఆయుధాలు కూడా పని చేయటం లేదు, భయపడుతూ ఉన్నాయి. స్వం స్వం ప్రహరణం తేషాం పరస్పరముపాద్రవత్
అభూతపూర్వం సంగ్రామే తదా దేవా సురేపిచ. ఎంత విచిత్రం అంటే రాక్షసులకు దేవతలకు ఎన్నో యుద్ధాలు జరిగినాయి, అనేక యుద్ధాలు జరిగినాయి. వాటిల్లో ఆ శత్రువులైన అసురులను, రాక్షసులను దేవతలు తమ ఆయుధ విశేషాలతోనే యుద్ధం చేసి జయించారు. అప్పుడు మొక్కవోని పరాక్రమంతో సహకరించినటువంటి ఆయుధాలన్నీ కూడా ఇప్పుడు బిత్తరబోతూ తత్తరబడుతూ ఉన్నాయి, వాటంతటవే పారిపోతూ ఉన్నాయి. మేము వైనతేయుని యొక్క ధాటికి మేము తట్టుకోలేము అని వాటంతటవే నిర్వీర్యమైపోయి పారిపోయి పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. వపుర్వాతాః సనిర్ఘాతాః పేతురుల్కా సహస్రశః నిరభ్రమేవ చాకాశం ప్రజగర్జ మహాస్వనౌ. పిడుగుపాటు పడితే, పిడుగులు కింద పడితే ఎంత గొప్ప ధ్వని వస్తుందో ఆ ధ్వనితో సమానమైన శబ్దము కలిగినటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ గాలుల శబ్దం ఎలా ఉందంటే పిడుగులు పడుతున్నాయా అన్నట్లుగా ఉంది. దేవతలంతా భయకంపితులవుతూ ఉన్నారు. అలాగే వారి పైనుంచి వేల కొలది నిప్పురవ్వలు, ఉల్కలన్నీ కూడా పడుతూ ఉన్నాయి. వాటిని చూచేటప్పటికి చాలా భయం వేస్తూ ఉన్నది దేవేంద్రునకు. ఎక్కడి నుంచి అపాయం వస్తోందో ఆయనకు అర్థం కాలేదు. అంతేకాకుండా ఆకాశంలో ఎప్పుడు ఉరుము వస్తుంది అంటే మేఘం ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఆకాశం అంతా నిర్మలంగా ఉంది, ఎక్కడా మేఘం లేదు. మేఘాలు కూడా ఎప్పుడు వస్తాయంటే ఇంద్రుని యొక్క ఆజ్ఞతోనే వస్తాయి కదా. నేను మేఘాలను ఆజ్ఞాపించలేదు, ఇక్కడ మేఘాలేమీ కనిపించటం లేదు, పైన ఆకాశం అంతా కూడా నిర్మలంగా ఉంది అనుకున్నా కూడా ఆ ఆకాశంలోంచి ఉరుముల యొక్క ధ్వని మేఘధ్వని కన్నా దారుణంగా వినిపిస్తూ ఉన్నది. అది చూచేటప్పటికి దేవేంద్రునకు చాలా భయం వేస్తూ ఉన్నది. సురపతి సభ చూడన్ అంగార వృష్టుల్ కురిసే కులిశధారల్ కుంఠితం వయ్యే దిక్కుంజరమదంబులడంగెన్ సర్వదిక్పాలకాంతఃకరణములు భయోద్వేగంబునన్ సంచలించన్. నన్నయ్య గారు చక్కగా అనువాదం చేశారు. అద్భుతమైనటువంటి పద్యం. ఆ దేవేంద్రుని యొక్క సభ నిరంతరము కూడా అప్సరస స్త్రీల యొక్క నాట్యములతో ఆనందంగా గడిచిపోతూ ఉండేటువంటిది. వాళ్లకు ఏ విధమైనటువంటి కష్టాలు లేవు. అటువంటి ఇంద్రుని యొక్క సభలో నిప్పురవ్వలతో వర్షం కురుస్తూ ఉన్నది. ఇంద్రుని చేతిలో ఉన్నటువంటి ఆయుధమేమో వంగిపోయింది. అలాగే దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో దిక్కుల్ని ఆధారంగా చేసుకుని వాటిని దిక్కుల్ని రక్షించేటువంటి దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి గర్వాన్ని పోగొట్టుకోవలసి వస్తోంది. దిక్కుల్ని పరిపాలించే దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో ఇంద్రుడు, కుబేరుడు మొదలైన వాళ్ళంతా కూడా, వీళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సులో గుబులు పుట్టింది. అంత దారుణంగా ఉంది ఆ వైనతేయుని యొక్క రాక అని వర్ణిస్తూ ఉన్నారు. దేవానామపి యో దేవః సోప్యవర్షత శోణితం మమ్లుర్మాల్యాని దేవానాం నేషుస్తేజాంసి చైవహి. పర్జన్యుడు, మేఘుడు సహజంగా నీటిని వర్షించాలి కదా. ఆ మేఘం ఏం వర్షిస్తోందంటే రక్తాన్ని వర్షిస్తూ ఉన్నది. రక్తవర్షం కురుస్తోంది ఆ సమయంలో. అదేవిధంగా దేవతలు గొప్ప లక్షణాలు కలిగినటువంటి వారు. వాళ్ళ పాదాలు భూమి మీద ఆనవు, వాళ్ళకి ఎప్పుడూ చెమట పట్టదు. వాళ్ళు ధరించినటువంటి పుష్పమాలలు అవేమీ వాడిపోవటం అనేది జరగదు. దివ్యమైనటువంటి చక్కని లక్షణ లక్షితులు దేవతలంటే. కానీ ఇప్పుడు వాళ్ళు ధరించినటువంటి పుష్పమాలలన్నీ కూడా వాడిపోతూ ఉన్నాయి. దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా నశించిపోయినాయి. వాళ్ళ ముఖంలో తేజస్సు లేదు, దైవ తేజస్సు అనేటువంటిది కనిపించటం లేదు. ఉత్పాత మేఘా రౌద్రాశ్చావవర్షు శోణితం బహు రజాంసి ముకుటాన్యేషాం ఉత్థితాని వ్యధర్షయన్. ప్రళయకాలంలో ఆవరించేటువంటి మేఘాలన్నీ కూడా రక్తాన్ని వర్షిస్తూ ఉన్నాయి. ఇవి వర్షించటానికి కారణమేంటో దేవేంద్రునకు కూడా తెలియదు. మేఘాల్ని నియంత్రించేవాడు, వర్షింపజేసేవాడు దేవేంద్రుడైతే ఆ దేవేంద్రునకు కూడా తెలియకుండా దారుణమైనటువంటి ప్రళయ మేఘాలు కమ్ముకుని ఆ మేఘముల నుంచి రక్తవర్షములు పడుతూ ఉన్నాయి. దుమ్ము ధూళి పైకి లేస్తూ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దుమ్మంతా కూడా ఆ దుమ్ముతోనూ ధూళితోనూ దేవతల యొక్క బంగారు ఖచ్చితమైన ప్రకాశవంతమైన దివ్యమైన కిరీటములు, దేహాలు అన్నీ కూడా దుమ్ము పట్టిపోయాయి. వాళ్ళ దేహాలన్నీ కూడా దివ్యమైన తేజస్సులతో విరాజిల్లుతూ ఉంటాయి. అటువంటి దేహాలు దుమ్ము బట్టి కళాకాంతులు లేకుండా దేవతలంతా కళావిహీనులై
కారణం తెలియక భయపడుతూ బాధపడుతూ ఉన్నారు. తతః త్రాస సముద్విగ్న సహదేవై శతక్రతు ఉత్పాతాన్ దారుణాన్ పశ్యన్ ఇత్యువాచ బృహస్పతిం. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండి లోకాల్ని రక్షించేటువంటి దేవేంద్రునకు ధైర్యం సన్నగిల్లి కనీసం కారణం ఏంటో తెలిస్తే ఆ కారణానికి ఏమి ప్రతిక్రియ చెయ్యాలో ఆలోచించవచ్చు. వెంటనే ఆలోచించాడు. దీని గురించి మనకు తెలియజేయగలిగిన వారు ఒక్కరే, గురువుగారైనటువంటి బృహస్పతి అని. ఆ బృహస్పతి దగ్గరకు వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని ప్రార్థన చేస్తున్నాడు. స్వామి, ఈ ఉత్పాతాలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇదిగో దేవతలందరినీ చూడండి, వాళ్ళ ముఖంలో కళాకాంతులు లేవు, భయంతో భీతులైపోయారు వాళ్ళంతా. వారందరినీ రక్షించడానికి మీరే దిక్కు. ఈ ఉల్కలు పడటం ఏమిటి, మా శరీరం అంతా దుమ్ముతో నిండిపోవటం ఏమిటి, ఎప్పుడూ లేని విధంగా మా మెడలో ఉన్నటువంటి మాలలన్నీ కూడా వాడిపోవటం ఏమిటి, దైవ లక్షణాలు ఏవి మాలో ఉండడం లేదు, సహజ సిద్ధమైనటువంటి మానవుల్లా తయారవుతూ ఉన్నాం, దీని అంతటికి కారణం ఏమిటి అని ఇంద్రుడు కిమర్థం భగవన్ ఘోరాహ ఉత్పాతాః సహసోత్థితాః నచ శత్రుం ప్రపశ్యామి యుధియో నహ ప్రదర్శయేత్. యుద్ధంలో మమ్మల్ని జయించేవాడు ఎవడున్నాడు, మా అంత పరాక్రమవంతులు ఎవరున్నారు, మా అంత తేజస్సు కలిగినటువంటి వారు ఎవరున్నారు, అయినా నాకెవరూ కనిపించడం లేదు ఇక్కడ యుద్ధానికి వచ్చి నన్ను జయించేటువంటి వాళ్ళు. అయినా కూడా లక్షణాలు చూస్తేనేమో మాకే అర్థం కావటం లేదు, శత్రువులు కనిపించటం లేదు, ఉత్పాతాలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి, కాబట్టి దీని కారణం ఏంటో చెప్పండి అంటే అప్పుడు బృహస్పతి తెలియజేస్తూ ఉన్నాడు కారణాన్ని. బ్రహ్మణ్యుడగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాలఖిల్యుల దయ వర పక్షికులమునకు ఇంద్రుడై పరగిన యుద్ధతేజుడు ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదులన్ ఆరంగమృంగిన ఘోరవీరుడు ఇభకచ్చపముల రోహిణి శాఖతో ఎత్తికొని దివిపరచిన అనిలవేగి వీగి తన తల్లి దాస్యంబున్ ఈగబూని తడయకమృతంబు కొని పోవ కడగి వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడతడు నీకు అసాధ్యుండు శతమఖుండా. ఓ దేవేంద్ర, నిన్ను జయించేవాడు వచ్చేశాడు. నీవు లోకాలకు ఇంద్రుడవైతే వచ్చేటువంటి వాడు పక్షులన్నిటికీ ఇంద్రుడయ్యా. ఆయన పక్షి ఇంద్రుడు. ఇంద్రశబ్దం అనేది సమానము, పరాక్రమంలో కానీ తేజస్సులో కానీ నీకన్నా గొప్పవాడు. ఎంతటివాడు అంటే గొప్ప తేజో సంపన్నుడైనటువంటి కశ్యప ప్రజాపతికి వినతకు పుట్టినటువంటి పుణ్యమూర్తి. అలాగే వాలఖిల్యులనేటువంటి మహర్షులు నీకు గుర్తున్నారో లేదో, వారి పట్ల అపచారం చేశావు. దేవేంద్రుడు వాలఖిల్యుల పట్ల అపచారం చేసి వారి వల్ల ఒక శాపాన్ని పొంది ఉన్నాడు. అది మనకు కథలోనే వస్తుంది కాబట్టి ఇప్పుడు విస్తృతంగా మనం చెప్పుకోనవసరం లేదు. ఆ వాలఖిల్యులనేటువంటి మహర్షుల ద్వారా నీవు వారి ఆగ్రహానికి గురైతే ఈ వైనతేయుడు వారికి ఏ అపకారం జరగకూడదని తపస్సు చేస్తున్న కొమ్మకు వేలాడుతూ ఉన్నటువంటి వాలఖిల్యులకు అపకారం జరగకుండా వాళ్ళని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని సంపాదించినటువంటి వాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదులన్, సముద్ర ద్వీపంలో ఉన్నటువంటి నిషాదులనే క్రూరులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆహారంగా స్వీకరించి లోక కళ్యాణం చేసినటువంటి వాడు. అలాగే పరస్పర వైరంతో అన్నదమ్ములే ధనానికి లోబడి ఒకరు తాబేలుగా ఒకరు ఏనుగుగా జన్మిస్తే వారిని ఆహారంగా స్వీకరించి ఆకాశంలోకి ఎగిరినటువంటి వాయువేగ సమన్వితుడయ్యా. తన తల్లి వినత యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం అదే తన లక్ష్యంగా అమృతాన్ని తీసుకువెళ్ళడానికి మనలోకానికే వస్తున్నాడు. కాబట్టి చూసుకో, అతడు నీకు అజేయుడు, నీవతన్ని ఏమీ చేయలేవు. తవాపరాధా దేవేంద్ర ప్రమాదాచ్చ శతక్రతో తపసావాలఖిల్యానాం మహర్షీనాం మహాత్మనాం. ఇక్కడ కారణాలు ఏమిటంటే మూడున్నాయి. మొదటి కారణం ఏంటంటే తవ అపరాధాత్, అప్పుడప్పుడు నీకు నేను ముల్లోకాల్ని పరిపాలించేటువంటి అధిపతిని అనేటువంటి అహంకారం వస్తుందిగా, ఆ అహంకారం వల్ల కలిగినటువంటి తప్పు వల్ల ఈ ప్రమాదం నీకు పొంచి ఉంది. అదేవిధంగా ప్రమాదాత్, ప్రమాదం అంటే ఏమిటి అంటే
ఏకాగ్రతతో లేకుండా అలసత్వంతో ప్రవర్తించడం, దానివల్ల వచ్చేదే ప్రమాదం. అది రెండో కారణం. మూడో కారణం ఏమిటంటే వాలఖిల్యులనేటువంటి మహర్షుల యొక్క తపశ్శక్తికి నిదర్శనంగా ఈనాడు ఈ వైనతేయుడు మన అమరలోకం మీద దండెత్తుతూ ఉన్నాడు. ఆ మహాత్ములైనటువంటి మహర్షుల యొక్క తపశ్శక్తి రూపమే ఎవరు అంటే నీ పాలిటి గరుత్మంతుడై వస్తున్నాడు. కాచుకో. కశ్యపస్య మునే పుత్ర వినతాయాశ్చ ఖేచర హర్తుం సోమమభిప్రాప్తో బలవాన్ కామరూపధృత్. కశ్యప ప్రజాపతి కుమారుడు, వినతకు పుత్రుడు, మన దేవలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని హరించి తీసుకువెళ్ళడానికి మిక్కిలి బలవంతుడై వస్తూ ఉన్నాడు. ఎటువంటి వాడు గరుత్మంతుడు అంటే కామరూపధృతు, కోరినటువంటి రూపాన్ని ధరించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. అట్టి గరుత్మంతుణ్ణి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇదంతా కూడా నీ ప్రమాదం, అలాగే నీ అలసత్వం వల్ల, వాలఖిల్యుల పట్ల నీవు ప్రవర్తించినటువంటి ప్రవర్తన వల్ల వస్తూ ఉన్నది. సమర్థో బలినాం శ్రేష్ఠ హర్తుం సోమం విహంగమ సర్వం సంభావయాం యస్మిన్ అసాధ్యమపి సాధయేత్. మామూలు వాడు కాదు, మహాబలవంతుడు. ఆ బలాన్ని తట్టుకునేవాళ్ళు ఎవరూ లేరు ఈ విశ్వంలో. అతడు అమృతాన్ని హరించడానికి వస్తూ ఉన్నాడయ్యా. నేను ఊహిస్తున్నాను, సంభావయామి, బృహస్పతి చెప్తున్నాడు, నేను ఊహిస్తున్నాను. ఏమి ఊహిస్తున్నాను అంటే ఎవరికీ సాధ్యపడనటువంటి కార్యాన్ని కూడా చాలా సులువుగా, తేలికగా సాధించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఆ వైనతేయుడు. శ్రుత్వైతద్వచనం శక్ర ప్రోవాచ అమృతరక్షిణ మహావీర్య బలపక్షీ హర్తుం సోమమిహోద్యత. వెంటనే దేవేంద్రుడు కంగారు పడిపోయాడు. అమృతాన్ని రక్షించి ఉంచినటువంటి ప్రదేశానికి దేవతాగణములన్నింటినీ కూడా పిలిచి ఇంకా జాగ్రత్తగా మీరు రక్షించండి, అప్రమత్తులై ఉండండి. వచ్చేవాడు మహాపరాక్రమ సంపన్నుడు, అమృతాన్ని హరించడానికి వీల్లేదు. మనం ఎలాగైనా సరే అతన్ని ఎదిరించి నిలువవలసిందే. ఆ పక్షిరాజు వస్తూ ఉన్నాడు. యుష్మాన్ సంబోధయామ్యేష యథా నసః హరేత్ బలాత్ అతులం హి బలం తస్య బృహస్పతిరువాచ. మన గురువు గారు బృహస్పతి చెప్తున్నాడు, విన్నారుగా. వచ్చేటువంటి వాడిని నిరోధించడానికి తగిన బల సంపద మన దగ్గర లేదని తేలిపోయింది. అందువల్ల మీ అందరికీ సంబోధయామి, హెచ్చరిస్తున్నాను. మీ అందరికీ నేను ఇచ్చేటువంటి హెచ్చరిక ఇదే. అతడు తన బలంతో అమృతాన్ని ఖండించి హరించి వెళ్లకుండా మనందరం కూడా అడ్డుపడాలి అని దేవతలందరికీ కూడా చెప్పాడు. ముఖ్యంగా అమృతాన్ని రక్షించేటువంటి దైవగణాలన్నింటికీ కూడా తాను తెలియజేశాడు. తచ్ఛ్రుత్వా విబుధావాక్యం విస్మితాయత్రమాస్థితాః పరివార్యామృతం తస్తు వజ్రీచేంద్ర ప్రతాపవాన్. మహాపరాక్రమవంతుడైనటువంటి వజ్రాయుధం కలిగిన దేవేంద్రుడు, ఇతరమైనటువంటి దేవతలందరూ కూడా ఇతరమైన పనులన్నీ పక్కన పెట్టి ఎంతో కష్టపడి అమృతాన్ని మధించి పైకి తీసుకువచ్చినటువంటి అమృతం ఇది, దీన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత మనకున్నది అని ఏమాత్రము ఏమరపాటు లేకుండా, ఎక్కడికి వెళ్లకుండా ఆ అమృతం చుట్టూ చేరి దాన్ని రక్షిస్తూ అలాగే చూస్తూ ఉన్నారు ఇంద్రుడితో సహా దేవతలందరూ. ధారయంతో విచిత్రాణి కాంచనాని మనస్వినః కవచాని మహార్హాణి వైడూర్య వికృతాని చ. ఇంకా వాళ్ళు ధరించినటువంటి యుద్ధానికి సంబంధించిన సమస్తమైన ఆయుధాలన్నీ కూడా ధరించారు. అవి ఎలా ఉన్నాయి? కవచాలు. వాళ్ళు ధరించిన కవచాలు ఎలా ఉన్నాయంటే చాలా విచిత్రంగా ఉన్నాయి, బంగారుమయంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. గొప్పవాళ్ళు మాత్రమే ధరించగలిగినవి. మహా అర్హాణి, ఉన్నతమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వారు, దివ్య తేజస్సుతో ప్రకాశించేవారు మాత్రమే ధరింపదగిన విచిత్రమైన బంగారు కవచాలు ధరించారు. అవన్నీ కూడా వైడూర్యములతో పొదగబడి ఉన్నాయి. అంతేకాకుండా చర్మాణ్యపి చ గాత్రేషు భానుమంతి తృఢాని చ వివిధాని చ శస్త్రాణి ఘోర రూపాణ్యనేకశ. ఇంకా శరీరం మీద వాళ్ళు చర్మంతో చేయబడినటువంటి కొన్ని కవచాలు కూడా ధరించారు. చేతికి ఆ శరీరం మీద దెబ్బలు తగలకుండా చర్మంతో ఏర్పాటు చేయబడినటువంటి కవచాలు కూడా వారు ధరించి ఉన్నారు. అవి కూడా ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి. అనేక రకములైనటువంటి ఘోరమైన శక్తి కలిగిన అనేక రూపములతో నిండినటువంటి ఆయుధములు. వివిధాని చ శస్త్రాణి,
రకరకాల రూపములలో ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. అటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించి వచ్చేటువంటి వైనతేయుణ్ణి ఎదిరించడానికి తగినటువంటి సన్నాహం అంతా కూడా చేస్తున్నారు. ఈ కథలో, ఈ వృత్తాంతంలో, గాథలో గబగబా వైనతేయుడు వచ్చాడు, దేవతలందరూ యుద్ధం చేశారు, దేవతల్ని జయించి అమృతాన్ని తీసుకువెళ్ళాడని 3 ముక్కల్లో చెప్పడం అనేది ఉండదు. ఏం జరిగింది అని ప్రతి దాన్ని కూడా చక్కగా సవివరంగా మనకు వ్యాస మహర్షి దేవతలు ధరించినటువంటి అలంకారాల దగ్గర నుంచి, వాళ్ళ స్థితి దగ్గర నుంచి, కవచాల దగ్గర నుంచి, ఆయుధాల దగ్గర నుంచి ప్రతి విషయాన్ని మనకు ఒక దృశ్య రూపంగా మనం చెప్పుకునేటప్పుడు, వినేటప్పుడు కూడా ఆ ఘట్టాన్ని చక్కగా చూడాలి. చూస్తూ గనక మనం విన్నట్టయితే అదిగో ఆ దేవలోకంలో జరిగేటువంటి ఘటనంతా కూడా మన కళ్ళ ముందు ప్రకాశిస్తూ ఉంటుంది. సితతీక్ష్ణాగ్రధారాణి సముద్యమ్య సురోత్తమాః విస్ఫులింగజ్వాలాని సధూమాని చ సర్వశః. వారి దగ్గరున్న ఆయుధాలు ఎలా ఉన్నాయంటే సిత తీక్ష్ణ అగ్రధారాణి, ఒక పదం చెబితే సరిపోలా. సితము వాడిగా ఉన్నాయి, తీక్ష్ణము దారుణమైన వాడిగా ఉన్నాయి, ఉగ్రం భయంకరంగా ఉన్నాయి, ధారాణి అటువంటి లక్షణాలు కలిగిన అంచులు కలిగినటువంటి ఆయుధములు, సముద్యమ్య సురోత్తమ వాటితో యుద్ధానికి సిద్ధమయ్యారు. అంతేకాదు విస్ఫులింగ జ్వాలాని, ఆ ఆయుధాల నుంచి కూడా పొగలతో కూడినటువంటి అగ్ని శిఖలు వస్తూ ఉన్నాయి, అగ్నితో కూడి ఉన్నాయి, ఆ అగ్నుల నుంచి పొగలు కూడా వస్తున్నాయి. చూడండి, ఇంత విచిత్రమైన ఆయుధాలు వాళ్ళు ధరించి చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా రకరకాల ఆయుధాలను కూడా వర్ణిస్తున్నారు, దేవతలు ధరించిన ఆయుధాలను. చక్రాణి పరిఘాంశ్చైవ త్రిశూలాని పరశ్వధాన్ శక్తిశ్చ వివిధాస్తీక్ష్ణాః కరవాలాంశ్చ నిర్మలాన్. స్వచ్ఛమైనటువంటి కరవాలాన్ అంటే కత్తులను పట్టుకుని ఉన్నారు, అదేవిధంగా పరిఘలు పట్టుకున్నారు. పరిఘలంటే ఇనుముతో తయారు చేయబడినటువంటి పదునైన ఆయుధములు. అలాగే కొంతమంది త్రిశూలములను ధరించారు, ఇంకొంతమంది గొడ్డళ్ళు ధరించారు, పరశ్వథములు అన్నారు. కొంతమంది చేతిలో వాడి అయినటువంటి గొడ్డళ్ళు ఉన్నాయి. అలాగే భల్లములనే పేరు కలిగిన ఆయుధాలు ఉన్నాయి, వాటిల్నే శక్తి ఆయుధములని పిలుస్తారు. అదేవిధంగా అనేక రకములైన చిత్ర విచిత్రమైన వాడి అయినటువంటి పదునైన ఆయుధములన్నీ కూడా ధరించి వైనతేయుణ్ణి ఎదుర్కోవడానికి దేవతలందరూ సిద్ధంగా ఉన్నారు. స్వదేహ రూపాణ్యాదాయ గదశ్చోగ్ర ప్రదర్శనాః తైశస్త్రైః భానుమద్భిస్తే దివ్యాభరణ భూషితాః భానుమంత సురగణాః తస్తుః విగత కల్మషాః. పుణ్యాత్ములు ఏదో శాపవశం చేత ఈ రకంగా వీళ్ళంతా బాధపడుతున్నారు, కానీ నిజానికి దేవతలందరూ కూడా లోకానికి మేలు చేసేటువంటి పవిత్రమైన అంతఃకరణ కలిగినటువంటి వాళ్ళు. అందువల్లనే వాళ్ళకి విశేషణం వాడుతున్నారు, విగత కల్మషాః. మనస్సులో ఏ విధమైనటువంటి పాపచింతన లేనటువంటి వారు, తేజోవంతులైనటువంటి శ్రేష్ఠులైన దేవతలంతా కూడా తమ తమ దేహాలకు సరిపడేటువంటి ఆయుధాలన్నీ కూడా వారి ప్రమాణాన్ని బట్టి ఆ ఆయుధాలు కూడా ధరించినటువంటి వారై గదలు పట్టుకున్నారు. వారి రూపాలను చూస్తుంటే ఉగ్ర ప్రదర్శనాః అత్యుగ్రమైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధములతో తేజస్సుతో వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. అలాగా అటువంటి దేవతలందరూ అనుపమ బలవీర్య తేజసో ధృత మనసః పరిరక్షణే అమృతస్య అసురపుర విదారణాసురాః జ్వలన సమిద్ధవపుః ప్రకాశినః. వారి బలం ఎలా ఉన్నది అంటే అనుపమము, అంటే పోలిక చెప్పటానికి వీల్లేనటువంటి పరాక్రమ సంపన్నులు. అలాగే అమృతస్య పరిరక్షణే ధృత మనసః, అమృతాన్ని రక్షించటంలోనే ధైర్యంతో కూడినటువంటి నిశ్చలమైనటువంటి మనస్సు, ఏకాగ్రత కలిగినటువంటి వారు. అసుర విదారణాసురాః, ఇది వరకు ఎంతోమందిని ఎన్నో యుద్ధాల్లో రాక్షసులందరినీ కూడా చీల్చి చెండాడినటువంటి శక్తి సంపద కలిగినటువంటి వారు. జ్వలన సమిద్ధవపుః ప్రకాశినః, మండుతున్నటువంటి అగ్నితో సమానమైనటువంటి దివ్యమైన తేజస్సు కలిగినటువంటి వారు. ఇతి సమరవరం సురాస్థితాస్తే పరిఘ సహస్రశతై సమాకులం విగళితమివ చాంబరాంతరం తపన మరీచి వికాసితం బభాసే. వాళ్ళందరూ కూడా వైనతేయుడి కోసం ఎదురు చూస్తూ ఆయుధాలు ధరించి అమృతాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి ఆ యుద్ధం జరగబోయే భూమి అంతా కూడా ఎలా ఉన్నది అంటే వారి శరీర కాంతితో, ఆయుధముల కాంతితో వాళ్ళంతా కూడా సూర్యునిలా ప్రకాశిస్తూ ఉన్నారు, సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు.
ఆ సమరం చేసేటువంటి ప్రదేశం అంతా ఎలా ఉన్నది అంటే ఆకాశంలాగా ఉన్నది. ఆకాశంలో సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో ఈ యుద్ధరంగంలో వీళ్ళంతా యుద్ధానికి సిద్ధమై సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు అని వ్యాస మహర్షి ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఇంకా యుద్ధం జరగలేదు, వైనతేయుడు రాలేదు, వీళ్ళంతా కూడా యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు అనే విషయాన్ని ఈనాడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈనాడు ఇందులో ఉన్న సారాంశం ఏమిటి అంటే వైనతేయుని యొక్క సంకల్పం గొప్పది. దేవేంద్రునిలోనేమో అహంకారం ఉన్నది కాబట్టి అతనికి అహంకారము పోవాలి, తల్లి దాస్య విముక్తి వైనతేయునికి కావాలి అనేటువంటి చక్కని అంశాన్ని మనకి ఈనాడు అందించారు. ఈ ప్రవచనాన్ని ఇంతటితో స్వస్తి పలుకుతూ ఇప్పుడు ఆచార్యుల వారు మన చేత శ్లోకాలన్నీ పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే త్రింశోऽధ్యాయः ఆస్తికపర్వ ఇంద్రస్య వజ్రం దయితుం ప్రజజ్వాలభయాత్తతః సధూమాన్యపతత్సార్చిః దివోల్కానభసశ్చ్యుత తథా వసూనాం రుద్రాణాం ఆదిత్యానాం చ సర్వశః సాధ్యానాం మరుతాం చైవ ఏ చాన్యే దేవతాగణాః స్వం స్వం ప్రహరణం తేషాం పరస్పరముపాద్రవత్ అభూతపూర్వం సంగ్రామే తదా దేవాసురేపి చ వపుర్వాతాః సనిర్ఘాతాః పేతురుల్కాః సహస్రశః నిరభ్రమేవ చాకాశం ప్రజగర్జ మహాస్వనం దేవానామపి యో దేవః సోప్యవర్షత శోణితం మమ్లుర్మాల్యాని దేవానాం నేషు తేజాంసి చైవ హి ఉత్పాతమేఘా రౌద్రాశ్చ వవృషుః శోణితం బహు రజాంసి ముకుటాన్యేషాం ఉత్థితాని వ్యధర్షయన్ తతస్త్రాస సముద్విగ్నః సహ దేవైః శతక్రతుః ఉత్పాతాన్ దారుణాన్ పశ్యన్ ఇత్యువాచ బృహస్పతిం ఇంద్ర ఉవాచ కిమర్థం భగవన్ ఘోరాః ఉత్పాతాః సహసా స్థితాః న చ శత్రుం ప్రపశ్యామి యుధియో నః ప్రదర్శయేత్ బృహస్పతిరువాచ తవాపరాధాద్ దేవేంద్ర ప్రమాదాచ్చ శతక్రతో తపసా వాలఖిల్యానాం మహర్షీణాం మహాత్మనాం కశ్యపస్య మునేః పుత్రః వినతాయాశ్చ ఖేచరః హర్తుం సోమమభిప్రాప్తః బలవాన్ కామరూపధృత్ సమగ్రో బలినాం శ్రేష్ఠః హర్తుం సోమం విహంగమః
హర్తుం సోమం విహంగమః సర్వం సంభావయామ్యస్మిన్ సర్వం సంభావయామ్యస్మిన్ అసాధ్యమపి సాధయేత్ అసాధ్యమపి సాధయేత్ సౌతిరువాచ సౌతిరువాచ శ్రుత్వైతద్వచనం శక్రః శ్రుత్వైతద్వచనం శక్రః ప్రోవాచామృతరక్షిణః ప్రోవాచామృతరక్షిణః మహావీర్యబలః పక్షీ మహావీర్యబలః పక్షీ హర్తుం సోమమిహోద్యతః హర్తుం సోమమిహోద్యతః యుష్మాన్ సంబోధయామ్యేషః యుష్మాన్ సంబోధయామ్యేషః యథా న సహరేద్బలాత్ యథా న సహరేద్బలాత్ అతులం హి బలం తస్య అతులం హి బలం తస్య బృహస్పతిరువాచ బృహస్పతిరువాచ తచ్ఛ్రుత్వా విబుధా వాక్యం తచ్ఛ్రుత్వా విబుధా వాక్యం విస్మితా యత్నమాస్థితాః విస్మితా యత్రమాస్థితాః పరివార్యామృతం తస్థుః పరివార్యామృతం తస్థుః వజ్రీచేంద్రః ప్రతాపవాన్ వజ్రీచేంద్రః ప్రతాపవాన్ ధారయంతో విచిత్రాణి ధారయంతో విచిత్రాణి కాంచనాని మనస్వినః కాంచనాని మనస్వినః కవచాని మహార్షాణి కవచాని మహర్షాణి వైడూర్య వికృతాని చ వైడూర్య వికృతాని చ చర్మాణ్యపి చ గాత్రేషు చర్మాణ్యపి చ గాత్రేషు భానుమంతి దృఢాని చ భానుమంతి దృఢాని చ వివిధాని చ శస్త్రాణి వివిధాని చ శస్త్రాణి ఘోరరూపాణ్యనేకశః ఘోరరూపాణ్యనేకశః శితతీక్ష్ణాగ్రధారాణి శితదీక్ష్ణాగ్రధారాణి సముద్యమ్య సురోత్తమాః సముద్యమ్య సురోత్తమాః సవిస్ఫులింగజ్వాలాని సవిస్ఫులింగజ్వాలాని సధూమాని చ సర్వశః సధూమాని చ సర్వశః చక్రాణి పరిఘాంశ్చైవ చక్రాణి పరిఘాంశ్చైవ త్రిశూలాని పరశ్వధాని త్రిశూలాని పరశ్వధాన్ శక్తిశ్చ వివిధాస్తీక్ష్ణాః శక్తిశ్చ వివిధాస్తీక్ష్ణాః కరవాలాంశ్చ నిర్మలాని కరవాలాంశ్చ నిర్మలాన్ స్వదేహరూపాణ్యాదాయ స్వదేహరూపాణ్యాదాయ గదాశ్చోగ్రప్రదర్శనాః గదాశ్చోగ్రప్రదర్శనాః తైః శస్త్రైర్భానుమద్భిస్తే తైశ్చస్త్రైర్భానుమద్భిస్తే దివ్యాభరణభూషితాః దివ్యాభరణభూషితాః భానుమంతః సురగణాః భానుమంతః సురగణాః తస్తుర్విగతకల్మషాః తస్తుర్విగతకల్మషాః అనుపమబలవీర్యతేజసః అనుపమబలవీర్యతేజసః ధృతమనసః ధృతమనసః పరిరక్షణే మృతస్య పరిరక్షణే మృతస్య అసురపురవిదారణాసురాః అసురపురవిదారణాసురాః జ్వలన సమిద్ధ వపుః ప్రకాశినః జ్వలన సమిద్ధ వపుః ప్రకాశినః ఇతి సమరవరం సురాస్థితాస్తే ఇది సమరవరం సురాస్థిరాస్తే పరిఘసహస్రశతైః సమాకులం పరిఘసహస్రశతైః సమాకులం విగలితమివ చాంబరాంతరం విగతమివ చాంబరాంతరం తపనమరీచి వికాసితం బభాసే తపనమరీచి వికాసితం బభాసే ఇది శ్రీ మహాభారతే ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆదిపర్వణి ఆస్తిక పర్వణి ఆస్తిక పర్వణి సౌపర్ణే సౌపర్ణే త్రింశోऽధ్యాయః త్రింశోऽధ్యాయః భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు చక్కని అంశాన్ని మనకు అందిస్తారు. ఆ విషయాన్ని కూడా శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి అయిన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ ఇప్పటి వరకు మనం అనేకమైన
ధర్మ సూక్ష్మ భరితమైన చర్చలన్నింటినీ కూడా ప్రహేళికల్లో తెలుసుకున్నాం. యక్ష ప్రశ్నలు, విదుర నీతి, నహుష ప్రశ్నలు, ఈ విధంగా అనేకమైన అంశాలు చర్చించుకున్నాం. ఈనాడు ఉంచవృత్తి ఉపాఖ్యానం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇది పూర్తయితే ఈనాటికి సంపూర్ణం చేసుకుంటాం, లేదా కొనసాగింపుగా రేపు కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉంచవృత్తి అంటే అహింసనే ప్రధానంగా జీవించేటువంటి వాళ్ళు పాటించేటువంటి వ్రతం. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే, అహింస వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది పరంలో అనేది చెప్పడం కోసం ఈ మాట. విశేషించి భారతంలో దీనికి అనేకమైన శ్లోకాలు చెప్పారు వ్యాసుల వారు. అందుకోసం తదేకంగా ఈ విషయాన్ని తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇది చెప్పేటువంటి విధానం ఎలా మొదలవుతుంది అంటే, ఒకానొకప్పుడు స్వర్గానికి నారదుడు వెళ్ళడం, ఇంద్రుడు నారదుడిని కుశల ప్రశ్నలు విశేషాలు అడిగినప్పుడు నారదుడు అప్పుడు ఇంద్రుడికి ఈ విషయాన్నంతా కూడా చెప్తున్నట్టుగా వస్తుంది. అలా ఆరంభమవుతూ మొట్టమొదట మహాపద్మం అనేటువంటి నగరంలో ఒకానొక విప్రుడు ఉండేవాడయ్యా. ఈయన గంగాయా దక్షిణే తీరే కశ్చిద్ విప్ర సమాహిత సౌమ్య సోమాన్వడే వేదే గతాధ్వా చిన్న సంషడ అంటారు. గంగకి దక్షిణ తీరంలో మహాపద్మం అనే పురంలో ఒక విప్రుడు ఉండేవాడయ్యా. ఈయన అనేకమైనటువంటి వేదాలను ధర్మ సూక్ష్మాలను తెలిసినవాడు. పైగా ఈయన జీవన విధానం ఎలా ఉంటుంది అని కొన్ని విశేషణాలు చెప్తారు. ధర్మనిత్య, ఎప్పుడు ధర్మాన్నంటి పెట్టుకునేవాడు. జితక్రోధ, కోపాన్ని జడించినవాడు. నిత్యము తృప్తుడై ఉండేవాడు, లభించిన దానితోనే సంతుష్టిని పొందేవాడు. ఇంద్రియాలను జడించినవాడు. తపస్వాధ్యాయ నిరతుడు, తపస్సుని వేదాధ్యయనాన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉండేటువంటి వాడు. ఇలాంటి గుణాలు కలిగినటువంటి ఒక విప్రుడు ఉండేవాడయ్యా. ఈయనకి ఎప్పుడూ ఒక సంశయం ఉండేది. నేను ఇంకా గొప్పగా ఏదైనా ఒక అనుష్ఠానం కానీ లేకపోతే ఇంకా ఏదైనా తపస్సు కానీ చేస్తే బాగుంటుంది కదా, నేను ఏం చేస్తే నాకు శుభం కలుగుతుంది అని ఆలోచన చేసేవాడు. ఇలా ఆలోచిస్తున్న సందర్భంలో ఆయనింటికి ఒక అతిథి వస్తాడు. అతిథి వచ్చినప్పుడు ఆయనకి బాగా శుశ్రూష చేసి ఆ అతిథి దగ్గర ఈయన మాట్లాడతాడు. మీరు నాకు స్నేహితులు అయ్యారయ్యా, మీ దగ్గర నా బాధ చెప్పుకుంటున్నాను. నేను ఇలా జీవిస్తున్నాను కానీ నాకెందుకో తృప్తి కలగట్లేదు. నేను ఇంకా సాధించాల్సింది ఏదో ఉంది అని నా మనసు కనిపిస్తోంది. బాగా పరిశీలన చేస్తే ప్రతి జీవి నెత్తి మీద యముడి జెండా ఎగురుతోంది కదా అంటాడు. అంటే అందరం చచ్చిపోయే వాళ్ళమే కదా, ఇక్కడ ఎంత సంపాదించుకున్నా మిగలట్లేదు. పైగా ఇలా చెప్తూ ఒక మాట అంటాడు, సన్యాసులు కూడా అన్న వస్త్రాదుల్ని యాచన చేస్తున్నారయ్యా, ఇది చాలా చిత్రంగా ఉంది అంటాడు. ఈ మాట నేనంటున్నది కాదు, మూలంలో ఉన్నది. అంటే ఒక్కొక్కసారి స్వాభిమానం ఎక్కువైపోయినప్పుడు ఇంకోటి దగ్గర యాచన చేయడం కష్టంగా ఉంటుంది. ఈ సందర్భంలో రమణ మహర్షి జీవితంలో జరిగిన వృత్తాంతం ఒకటి గుర్తొస్తుంది. ఆయన అరుణాచలంలో తపస్సు చేసుకునేటువంటి కాలంలో పసివాడిగా ఉన్నప్పుడు ఎవ్వరినీ ఏమీ అడిగేవారు కాదట. అయాచితంగా ఏదైనా లభిస్తే తినేవారు. చీకటి పడే సమయానికి ఒక వీధిలోకి వెళ్ళి చప్పట్లు కొట్టేవారు ఒక ఇంటికి ముందుకెళ్ళి. ఆ గుప్పెట్లో ఎవరైనా భిక్ష పెడితే దాన్ని తినేసి వచ్చి చేయి కొడుకుని ఆ పూటకి అలాగే పడుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి అలా వెళ్లకుండా బెట్టు చేస్తే భగవంతుడే ఎవరో ఒకళ్ళు ఆయన దగ్గరికి పంపించేటువంటి వాళ్ళు. అలా జీవించేవారు కొంతమంది. అలాంటి యతీశ్వరులు కూడా ఉన్నారు. అయితే ఆయన ఎంత వైరాగ్యంతో జీవించారంటే, ఆయన దగ్గర ఒకే ఒక కండువ ఉండేది, దానికంతా కూడా మొత్తం రంధ్రాలే. ఈ అక్కడ పశువులు కాసేవాళ్ళు చూసి ఇన్ని ఎక్కిరించేవాడు ఒక పిల్లవాడు. స్వామి, నీ తుండుగుట్ట గవర్నర్ గారికి కావాలి, ఇస్తావా అని అడుగుతాడట. ఇది ఇలాగే ఉంది ఆ చరిత్రలో కూడా. అప్పుడు ఆయన అనేవారట, అలా ఎలా ఇస్తాను, నాకున్నది ఇది ఒక్కటే గుడ్డ, ఇదే తుడుచుకోవాలి, ఇదే గోచిగా పెట్టుకోవాలి అనేవారట. అంత వైరాగ్యంతో జీవించేవారు. ఊరకే ఉండకుండా ఒక బ్రాహ్మడు అడిగాడట, స్వామి ఆ తుండుగుడ్డ చినిగిపోతే మీరేం చేసేవారు అని. ఏం చేస్తానయ్యా, ఆ తుండుగుడ్డలోంచి ఒక దారం తీసి ముళ్ళుకి కట్టి మళ్ళీ దాన్ని ఆ దారంతోనే కుట్టుకుని దాన్ని కట్టుకునేవాడిని అనేవారు. అంత వైరాగ్యంతో జీవించే మహానుభావులు కూడా ఉంటారు. ఎందుకు చెప్పడం అంటే, స్వాభిమానం కొంతమందిలో అలా ఉంటుంది. ఉప్పడిగిన నోటితో పప్పు కూడా అడగాలనిపిస్తుంది. అందుకోసమే మొదట్లోనే దాన్ని తుంచేసుకుని ఉన్నదానితో తృప్తిగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈయన అలాంటి రకం, అందుకోసం చెప్పడం. అందుకే ఆ మాట అన్నాడు, యతీశ్వరులు కూడా అన్నవస్త్రాలకు ప్రార్థన చేస్తున్నారు కదయ్యా, అందువల్ల నాకు అది కూడా రుచించట్లేదు అంటాడు. ఈయన పరిస్థితిని ఆ అతిథి వచ్చిన ఆయన గమనించాడు. గమనించి ఈయనకి ఇలా నేను చెప్తే సరిపోదని చెప్పి కొన్ని మాటలు చెప్తాడు. అహమప్యత్ర ముహ్యామి మమాప్యేష మనోరథ
నచసన్నిశ్చడంయామి బహుద్వారే త్రివిష్టపే అంటాడు. అయ్యా మీరు చెప్పిన మాట బాగుంది, అయితే నేను కూడా ఈ విషయంలో మోహపడి ఉన్నానయ్యా, నాకు కూడా దారి సరిగ్గా కనబడట్లేదు. ఎందుకు అంటే స్వర్గాన్ని పొందాలి అని చాలామంది చాలా మార్గాల్ని ఈ ప్రపంచంలో అనుష్ఠిస్తూ ఉంటారు, అంటే చేస్తూ ఉంటారు. ఏమిటేమిటి అని కొన్ని దారులు చెప్తాడు వరుసగా. మనం అందులో నిజానికి 1-2 అలవాటు చేసుకున్నా మన బ్రతుకు బాగుంటుందేమో అనిపించే విషయాలు. కేచిన్ మోక్షం ప్రశంసంతి. కొంతమంది ఏమంటారంటే ఈ సంసార లంపటాలు ఏమీ అక్కర్లేదయ్యా, నీవెవరనేది విచారణ చేసుకుంటూ కూర్చున్నావంటే మోక్షం వస్తుందంటారు, మోక్షం గొప్పదంటారు. కేచిది యజ్ఞఫలం ద్విజాహ. కొంతమంది యజ్ఞఫలం చాలా గొప్పదని అంటారు. వానప్రస్థాశ్రడా కేచిత్ అంటారు. బాల్యం నుంచి చేయాల్సిన పనులన్నీ చేసి పెళ్ళయ్యాక పిల్లల్ని కని తర్వాత వారికి దారి చూపించి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని కొంతమంది చెప్తారు. ఇలా చేస్తే కూడా స్వర్గం వస్తుందని చెప్తారు. లేదు గార్హస్థ్యం కేచిదాస్థితాహ. గృహస్థ ధర్మంలో ఉంటూ అందరినీ చూసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా భగవంతుణ్ణి తలుచుకుంటూ చేసేదంతా భగవంతుడి కోసమే స్మరణం చేసుకుంటే ఇలా కూడా స్వర్గం వస్తుందని చెప్తారు. కొంతమంది రాజధర్మాశ్రడం కేచిత్. రాజులాగా ఉండి అందరినీ పరిపాలించి అందరి కష్టాలు తీరుస్తూ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా స్వర్గం వస్తుంది అని చెప్తారు. రాజు పేరు పెట్టుకుంటే కాదు, రాజధర్మాన్ని అనుసరిస్తే అని చెప్పాడు. కేచిద్ ఆత్మఫలాశ్రయం. తల్లిదండ్రులు గురు శుశ్రూష చేయడం వల్ల, మౌనవ్రతం వల్ల కూడా స్వర్గాన్ని పొందుతారయ్యా అని చెప్పారు. ఆ తర్వాత మాతరం పితరం కేచిత్ శుశ్రూషంతో దివంగతా. తల్లిదండ్రులకి సేవ చేసుకోవడమే గొప్ప ధర్మమని కొంతమంది చెప్తారంటాడు. మనకి ధర్మవ్యాధుడి వృత్తాంతం కనబడుతుంది కదా. అలాగే అహింసడా పరే స్వర్గం సత్యేన చ తథాపరే. అహింసా వ్రతం వల్ల సత్యాన్ని పొందిన వాళ్ళు ఉన్నారయ్యా అని చెప్పి కేచిదధ్యయనే యుక్తా వేదం వ్రతపరా శుభా బుద్ధిమంతో గతా స్వర్గం తుష్టాత్మానో జితేంద్రిడ అంటారు. వేదాధ్యయనం వల్ల స్వర్గాన్ని పొందిన వారున్నారు. బుద్ధిమంతులై ధర్మంగా చరిస్తూ స్వర్గాన్ని పొందిన వారున్నారు జితేంద్రియులై. ఆహవేభిముఖా కేచిత్. యుద్ధం చేసి శత్రువుకి బెదరక వీరమరణాన్ని పొంది స్వర్గాన్ని పొందిన వాళ్ళు ఉంటారు. కేచిదుంచం వ్రతై సిద్ధా అన్నాడు. ఇక్కడ ఆ మాట అంటాడు. ఉంచవు వ్రతాన్ని చేసి సిద్ధపురుషులైన వారు కొంతమంది ఉన్నారయ్యా. ఈ విధంగా చూస్తే సద్గతి కలగడానికి అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి కదా. ఇది ఒక్కటే గొప్పది అని నేను ఎలా చెప్పగలుగుతాను? నేను అది చెప్పలేను. కానీ పూర్వం మా గురువుగారు నాకు చెప్పినటువంటి ఒక విషయం ఉంది. ఆ విషయం ఏంటో నేను నీకు చెప్తాను, దాన్ని బట్టి నువ్వు నడుచుకో అని ఒక మాట చెప్తాడు. మాంధాత పరిపాలించేటువంటి రాజ్యంలో పద్మనాభుడు అనే పేరుతోనూ పద్ముడు అనే పేరుతోనూ ఒక సర్పరాజు ఉన్నాడయ్యా. ఈయన చాలా చాలా గొప్పవాడు. ఈయన నీకు దారి చూపిస్తాడు అని నేను అనుకుంటున్నాను. వీలైతే నువ్వు ఆయన్ని వెళ్ళి కలు అని చెప్తాడు. చెప్పి ఒక మాట చెప్తాడు. ఆయన ఎలాంటి వాడో చెప్తాడు. మనం కూడా అలా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. శేషాన్న భోక్త వచనానుకూల హితార్జవోత్కృష్ట కృతాకృతజ్ఞ అవైరకృద్భూత హితే నియుక్త గంగాహ్రతాంభోభిజనోపపన్న. శేషాన్న భోక్త అన్నాడు. మిగిలిపోయిన అన్నాన్ని తినేవాడు. ఏం మిగిలిపోయిన అన్నం అంటే యజ్ఞం చెయ్యగా అతిథులకి పెట్టగా మిగిలిన అన్నాన్ని తినేవాడయ్యా ఆయన. ఆ తర్వాత హితార్జవోత్కృష్ట కృతాకృతజ్ఞ. అందరికీ హితం చేసేవాడు, ఆర్జవం గలవాడు. ఆర్జవం అనే పదానికి అర్థం ఏమిటంటే కపటం లేకుండా బ్రతకడం, దాన్నే ఆర్జవం అంటాం. ఇలాంటి గుణం గలవాడు. ఉత్కృష్ట కృతాకృతజ్ఞ. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో గొప్పగా ఎరిగినవాడు. అవైరకృతు. ఎవరితోనూ వైరం పెట్టుకోనటువంటి వాడు. అన్ని భూతముల యందు హితమునే కోరువాడు. గొప్ప వంశమునందు జన్మించినవాడు. ఇలాంటి వాడైన నాగరాజు ఒక ఆయన ఉన్నాడు, సర్పరాజు. ఈయన్ని దగ్గరికి గనక నువ్వు వెళితే నీకు చక్కటి మార్గాన్ని బోధిస్తాడు గనక అక్కడికి వెళ్ళు అని చెప్తాడు. అక్కడికి వెళ్ళి వెతుక్కుంటూ మార్గమధ్యంలో ఒక మహర్షిని చూస్తాడు ఈ బ్రాహ్మడు. అలా చూడగానే అప్పుడు ఆ మహర్షి చెప్పిన మార్గంలో నాగరాజుంటికి వెళ్ళి ఒక మాట అంటాడు. నేను మీ ఇంటికి వచ్చాను అని చెప్పి బిగ్గరగా అరుస్తాడు. ఆ తర్వాత లోపల నుంచి కొన్ని పలుకులు వినపడతాయి.
అక్కడి నుంచి కథాభాగం ఎలా మలుపులు తిరుగుతుందో ఉంచవ్రతం యొక్క గొప్పతనం ఏమిటో తర్వాత భాగంలో మనం తెలుసుకోబోతాం. సమయాభావాత్ నేటి ప్రహేళికకి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. చక్కని వృత్తాంతాన్ని మనకు తెలియజేశారు గురువుగారు. ఇప్పుడు మనం స్వామివారి దివ్య నామములను ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దుఃఖ నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియా మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత జన పాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతీర్థస విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ
కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటికాసులవాడ వసుదేవతనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు ఆచార్యుల వారితో కలిసి పలుకుదాం. క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నారాయణాయ